వేములవాడలోని చింతల్టానా గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికల్లో అరుదైన తీర్పు ఇచ్చారు. చనిపోయిన వ్యక్తికి భారీ మెజారిటీతో పట్టం గట్టారు. గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన చేర్ల మురళి ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు మరణించారు. కాని ఆ గ్రామ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎంతటిదో ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. మురళి చింతల్టానాలో చికెన్ సెంటర్ నడుపుతూ ఉండేవారు. ఇప్పటికే 3 సార్లు వార్డు సభ్యునిగా గెలిచారు. ఈసారి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న ప్రచారం ముగించుకొని ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. సమస్య తీవ్రం కావడం వల్ల మరణించారు. మురళి మృతి చెందారని తెలిసినా ఆయనను సర్పంచ్గా గెలిపించారు ఆ ఊరి ప్రజలు. మన చేర్ల మురళన్నను మంచి మెజార్టీతో గెలిపించారు. మేము అనుకున్నాము మా అన్న ఎలాగైనా గెలుస్తాడు. కాకపోతే ఈ మధ్యలో ఒక 2 డేస్లోనే మేము ప్రచారం చేసిన 2 డేస్లోనే ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయాడు. దాన్ని మేము చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాం. ప్రచారంలో కూడా ఒక భాగంగా ఏంటంటే బయట మన ఊరి ప్రజలు కూడా అంటే మేము ఎలక్షన్ కమిషన్ పై ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తే ఎలా ఎన్నికల్లో అతని కోడ్ సింబల్ అలాగే ఉంటుంది, మీరు కూడా ఓట్లేసి గెలిపిస్తే అతని విజయం ఖరారు అవుతుంది అని అంటే దానికి అనుగుణంగానే మా ప్రజలు అందరూ కలిసి ఆయనను మంచి మెజార్టీతో గెలిపించారు.